నేడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ ఒక 10 రోజుల క్రితం నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు ఒక మాట, ఒక ప్రెస్ నోట్, ఒక ప్రెస్ సాక్షిగా, ప్రెస్ విలేకరుల సాక్షిగా టీఆర్ఎస్ నాయకులు బస్తీలలో ఎట్లా తిరుగుతారో చూస్తాం మేము కూడా, ఒక్కడు కూడా ఇంటికి పోడు అని చెప్పి డైనమైట్ ఇచ్చిన రోజులు మనం ఏం మర్చిపోలే. ఇప్పటివరకు ప్రజలకు గుర్తుంది, టీఆర్ఎస్ నాయకులకు గుర్తుంది, బహుశా కాంగ్రెస్ వాళ్ళకు కూడా గుర్తుండి ఉంటుంది. ఇవాళ అదే దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ వారి అనుచరుడు అయినటువంటి మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ పేరు చెప్పుకొని ఆ గుండా అరాచకాలకు పాల్పడినటువంటి ఖలీద్ అనేటువంటి వ్యక్తి నిన్న మా ఈ యొక్క సునీతమ్మ గారి గెలిపే ప్రాధాన్యంగా తీసుకొని మా ఇన్ఛార్జులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా సీనియర్ నాయకులు కావచ్చు, అందరం కూడా మేము ఇక్కడ పని చేస్తూ ఉన్నాం. గత 30 రోజులుగా ఇక్కడ పని చేస్తున్నాం. ఆ 30 రోజులకు సంబంధించినటువంటి భోజన ఖర్చులకు గాను, టిఫిన్ ఖర్చులకు గాను, ఛాయలకు, కాఫీలకు, వాటన్నిటి ఖర్చులకు గాను ఒక క్యాటరింగ్ సంస్థను మేము వారితో మాట్లాడుకోవడం, ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పంద సందర్భంలో నిన్న ఆ ఒక్క ముందు నుంచి మొన్నటి వరకు అయినటువంటి బిల్లు 3,82,000 రూపాయలు. అందులో భాగంగా నిన్న వారి ప్రెజర్తో వారు క్యాటరింగ్ వ్యక్తులు మాకు డబ్బులు కావాలి, మీరు ఇవ్వాలి అని అంటే మేము ఎలక్షన్ తర్వాత ఇస్తామండి, ఈ పొజిషన్ టైట్ ఉంది, మేము ఇవ్వడానికి వచ్చినా కూడా ఆ 3 లక్షల రూపాయలు మేము పెట్టుకురావడానికి చట్టపరంగా మాకు అవకాశం లేదు, మేము పెట్టుకురావద్దు అని చెప్పిన సందర్భంలో లేదు, మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, అవి మేము లేకుంటే మీకు మేము ఫుడ్ సప్లై చేయము అని చెప్పి వారు మా ముఖం మీద కుండ బద్దలు కొట్టినటువంటి చెప్పిన సందర్భంలో మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మా కార్యక్రమాలన్నిటి కూడా చూసే ధనుంజయ్ గారు నిన్న వారికి ఆ 2,82,000 రూపాయలు, ఇంకా 3,82,000 రూపాయల్లో 2,82,000 రూపాయలు మాత్రమే వారికి ఇవ్వడం కోసం మేము ఒప్పందం చేసుకున్నాం. అదే దాంట్లో భాగంగానే నిన్న 2,82,000 రూపాయలకు గాను వారిని నిన్న ఆఫీస్ దగ్గరికి రండి, మేము ఆ డబ్బులు తీసుకెళ్ళండి అని మేము చెప్పినాం. ఒకవేళ మేమే అన్యాయం చేయాలి, ఏదో ప్రలోభ పెట్టాలని చెప్పి ఆ డబ్బులు తెచ్చుంటే మేము మా ఆఫీస్ దగ్గరలో డబ్బులు పెట్టుకొని ఉన్నాం కదా, మా వ్యక్తులకు ఇచ్చి మేము డిస్బర్స్ చేసే పద్ధతిలో ఉంటాం. కానీ నిన్న న్యాయంగా వారికి అమౌంట్ ఇచ్చే సందర్భంలో ఇక వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లులు, ఆ క్యాటరింగ్ సంస్థ అయినటువంటి వారు ఇచ్చినటువంటి బిల్లులు 2,82,000 రూపాయలు ఒక డేట్తో సహా అక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము దగ్గర పెట్టుకొని ఆ అమౌంట్ ఇచ్చే సందర్భంలో వారు వచ్చి విచక్షణ రహితంగా, మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి వారి బృందం వచ్చి విచక్షణ రహితంగా మా క్యాండిడేట్ పైన, మా ధనుంజయ్ గారి పైన దాడి చేసి ఆ డబ్బులు గుంజుకొని, వాళ్ళ ముఖ్య ఉద్దేశం డబ్బులు గుంజుకోవడం, అదే వారు చేయదలుచుకుంది, అదే డబ్బులు గుంజుకొని వారి పైన పిడిగుద్దులతో దాడి చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్న నవీన్ యాదవ్ గారిని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీ గారు మహబూబ్ కీ దుకాన్ అంటాడు, ఇదేనా మహబూబ్ కీ దుకాన్? ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు రాహుల్ జీ మీరు? ఇవాళ మీ ఎటుపోతుంది రాజ్యాంగం? ఇవాళ ఒక ఉప ఎన్నిక, ఇది రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక, మీ ప్రభుత్వం ఉంది, సిగ్గు లేకుండా ఇవాళ మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, ఒక ఆహార వ్యవస్థకు, క్యాటరింగ్ వ్యవస్థకు మేము డబ్బులు ఇవ్వడానికి పోతుంటే విత్ ప్రూఫ్లతో ఉంటే, ఒకవేళ మేమే తప్పు చేసినామని మీకు అన్యాయం అనిపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నదండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నది, ఇవాళ వారు చెప్పుకున్నటువంటి మహబూబ్ కీ దుకాన్, ఇవాళ వాళ్ళ ఎంపీ గారేమో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ దగ్గర కూర్చొని ఓటు చోరీ అయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఓటు చోరీ కాదు, పైసల చోరీ అవుతుంటే ముఖ్యమంత్రి ఏమో స్పందించకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పట్టుకున్నాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారిని గారిని, ఇదేనా రాజ్యాంగం? ఇవాళ నడుస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ లో నడుస్తున్నటువంటి రాజ్యాంగం? ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద, ఇండ్ల మీద దాడి చేస్తే ఒక రాజ్యాంగం, అధికార పక్షం మీద మాత్రం మేము ఆ డబ్బులు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంటే కూడా ఈ పోలీస్ వ్యవస్థ వారి కండువాలు కప్పుకొని పనిచేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ డీజీపీ గారు శివాధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మాకు ఏ బుక్ లేదు, కాకి బుక్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ మేము శివాధర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, మీ మీద మీకు నిబద్ధత గల ఆఫీసర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి ఇవాళ మా ధనుంజయ్ గారి మీద దాడి విషయంలో మీరు తక్షణ చర్యలకు ఎందుకు ఉపేక్షించలేదండి? ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? మీ ఇక్కడ ఇవాళ నిన్న అతని ప్రాణాలకు హాని జరిగి ఉంటే ఇవాళ ఎవరు బాధ్యత వహిస్తారు? డీజీపీ గారు వహిస్తారా? రేవంత్ రెడ్డి గారు వహిస్తారా? ఎన్నికల నిర్వహణ అధికారి వహిస్తారా? రాహుల్ గాంధీ గారు వహిస్తారా? ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి గారిని, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఈ రౌడీయిజం, అరాచక పాలన, గుండాయిజం మితిమీరుతా ఉన్నది. ఇవాళ ఈ 2 రోజులు ఎలక్షన్ ఉన్న రోజే మా మిత్రుడి మీద దాడి చేస్తే రేపు 11వ తారీఖు జరగబోయే
ఎలక్షన్లో అంటే టీఆర్ఎస్ పోలింగ్ బూత్ ఏజెంట్లను ఎవరిని కూర్చొనివారా? బీఆర్ఎస్ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇదే రౌడీజం కంటిన్యూ చేస్తారా? ఇదేనా ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ, ఇంద్రమ్మ పాలన? ఇదేనా మీరు చెప్పాలనుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్న పాలన? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు తెచ్చినటువంటి మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి. ఇవాళ మేము నిన్ను అడిగితే ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మేము అడిగితే చెప్తా ఉన్నాడు నవీన్ యాదవ్ గారు తీసుకోమంటే తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ అది కూడా వాళ్ళకి సబ్మిట్ చేసినాం చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ రేపు పొద్దున ధనంజయ్ గారికి ఏమన్నా ప్రాణహాని జరిగినా, రేపు పొద్దున ఎక్కడ దాడి జరిగినా, ఆయన మీద చీమ చిట్టుకుమన్నా ఇవాళ మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారి అనుచరుడు ఖలీద్ అనేటువంటి వ్యక్తి మరియు నవీన్ యాదవ్ బృందం మొత్తం ఆయన ఏం జరిగినా కూడా వాళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది జగమెరగని సత్యం. ఇంకో విషయం, ఇవాళ వారు కూడా డబ్బులు ఇష్టారాజ్యంగా తీసుకెళ్తా ఉన్నారు. మరి పోలీసులకు కనపడట్లేదా? ఇవాళ వాళ్ళు తీసుకెళ్లేటువంటి డబ్బులు, వాళ్ళు తీసుకెళ్లేటువంటి చీరలు ఇవాళ జూబ్లీ హిల్స్ లో కొత్త దుకాణం ఓపెన్ చేశారు. నిన్నటి వరకు లేని బతుకమ్మ చీరలు, నిన్నటి వరకు గుర్తురాని మా మహిళా మనులు ఇవాళ రేపు 2 రోజుల ఎన్నికలు ఉంటే మా మహిళా మనులు గుర్తుకొచ్చారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం చేస్తున్నారండి? పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఇవాళ మహిళా ఆడపడుచులకు చీరలు ఇస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ ఎటు పోతా ఉంది రాష్ట్రం? అంటే వాళ్ళు చేస్తే ఒకటి, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఒకటి. మేము ఇప్పటివరకు డబ్బుల పరంగా ఎక్కడ మేము పోలేదే. నిన్న మా ఎమ్మెల్యే గారి ఇంట్ల మీద, మాజీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేల ఇంట్ల మీద, ఎమ్మెల్సీల ఇంట్ల మీద దాడులు చేశారు. ఏం దొరికినాయి? నిన్న మా ఎమ్మెల్యే గారు చూపించారు, నా ఇంట్లో కడ్రాయర్లు, బనీలు దొరికినాయి. ఇంకా సిగ్గురాలే? ఇంకా ప్రజా వ్యవస్థ మీద ప్రజా వ్యవస్థను కూని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా సిగ్గురాలేదా? ఇవాళ ఇది ఒక్కటే ఇవాళ జరగబోయేది. ఇది రౌడీ పాలన. జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గనక గెలిచే అవకాశం వస్తే మాత్రం ఈ జూబ్లీ హిల్స్ ను మొత్తం రౌడీజంగా మార్చబోతా ఉన్నాడు. ఇవాళ దానికి మొత్తానికి సాక్ష్యంగా మా ధనంజయ్ గారి మీద జరిగినటువంటి దాడి కాబట్టి మేము జూబ్లీ హిల్స్ ప్రజలను సవినంగా కోరుతా ఉన్నాం. డీజీపీ గారిని, తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మీరు అన్నారు మా కాకి బుక్ తప్ప వేరే బుక్ లేదన్నారు. మీరు ఇవాళ నిష్పక్షపాతంగా వివరించాల్సిన సమయం ఆసన్నమైంది. 11వ తారీఖున జరగబోయే ఎన్నికకు రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. వీరు భయభ్రాంతులకు గురి చేసి మా అభ్యర్థుల మీద దాడి చేసి చంపే అవకాశాలు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాకు మా మిత్రులు చెప్తా ఉన్నారు. వీళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి మీద దాడి చేసి మర్డర్లకు కూడా పూనుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి మా అభ్యర్థులు, మా లోకల్ ఇన్ఛార్జీలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ శివాధర్ రెడ్డి గారిని కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ కోరుతా ఉన్నాం, దయచేసి ఈ ఎన్నిక ఒక జూబ్లీ హిల్స్ ప్రజానికానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది రౌడీలకు రాజ్యాంగబద్ధంగా రౌడీలకు కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి పౌరునిగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కావచ్చు, ప్రతి పౌరునికి కావచ్చు, వాళ్ళందరికీ ఉన్నది. కనుక ఇవాళ డీజీపీ గారు మీరు ఇవాళ వీరిపైన తగిన చర్యలు తీసుకొని 11వ తారీఖు రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. తక్షణమే మేము ఇవాళ మీకు మా అభ్యర్థి మా మిత్రుడు ధనంజయ్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఇస్తాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తాం. విత్ ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉన్న బిల్లులు, మా దగ్గర ఉన్న పత్రాలు, మా తిండి పెట్టినటువంటి డేట్లతో సహా, టైంలతో సహా మీకు అన్నీ కూడా సమర్పిస్తాం. ఆ 2,82,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రౌడీల చేతులకు పోయినటువంటి డబ్బులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే చట్టపరంగా మేము వచ్చి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు సబ్మిట్ చేసి మేము అవి తీసుకుంటాం. కాబట్టి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆడుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ నవీన్ యాదవ్ గారిని కూడా, ఈ డీజీపీ గారు నవీన్ యాదవ్ గారు చేస్తున్నటువంటి ఆగడాలను కూడా గమనించాలని చెప్పి డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఇంకొక రోజు ఉంది ఎలక్షన్ కు. ఇవాళ 9వ తారీఖు, రేపు 10వ తారీఖు నేటి 5 గంటలకు, ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార సమయం కూడా ముగించబోతా ఉన్నది. ఇవాళ రాత్రి నుంచి అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. జూబ్లీస్ ముఖ్యంగా యూసుఫ్ గూడ, ఎల్ఎన్ నగర్ బస్తీల్లో ఇవాళ రాత్రికి అరాచక పాలన జరిగే అవకాశం ఉన్నది. అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ తక్షణమే నేను బీజేపీ ఎంపీలను కూడా కోరుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంపీ, ఈ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ ఆయన పరిధిలోకి వస్తుంది. ఆయన కేంద్ర మంత్రి, ఆయన తక్షణమే స్పందించి ఇక్కడ కేంద్ర బలగాలను మోహరింపజేసినటువంటి అయితే ఇవాళ పబ్లిక్ న్యాయం చేసిన వాళ్ళం అయితే మనం తెలియజేస్తూ, మరోసారి తక్షణమే డీజీపీ గారిని ఈ ఖలీద్ అనే వ్యక్తి మీద చర్యలు తీసుకొని మిత్రుడు ధనంజయ్ గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.